పెళ్లికి ముందే ఉందా మీ రిలేషన్షిప్? మాది లేదండి, సారీ తనతో ఉంది. ఉందా? ఆ. మరి వాళ్ళిద్దరు మీకంటే ముందు పెళ్లి చేసుకున్నారేమో, పెళ్లి అయిందా వాళ్ళకి లేదా? ఏమండి అది కూడా తెలియట్లేదు నాకు. అది కూడా తెలియదు కానీ పెళ్లికి ముందే ఆ అబ్బాయితో లవ్ ఎఫ్ఐఆర్ ఉందని తెలిసింది. తర్వాతకి వాళ్ళ తనే చెప్పిందా పెళ్లికి ముందే? నీ పెళ్లికి చెప్పేసింది నాకు తనే కావాలి, నాకు తన దగ్గరికి వెళ్ళిపోతాను. నాకు తన్నే చేసుకోలేకపోయింది, నిన్నెందుకు చేసుకుంది? ఏమో తన దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పి 2 days తర్వాతకి ఒకరోజు అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎప్పుడు? ఒక 2 days వెళ్ళిపోయింది. నువ్వు అడిగిన 2 days కొట్టి అడిగినాక వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అబ్బాయి దగ్గర నుంచి వీడియో కాల్ చేసింది నాకు. అబ్బాయిని ఇట్లా దగ్గర తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నట్టు వీడియో కాల్ చేసింది. నా ఫోన్తో బలకొట్టేసుకున్నా కోపానికి. ఎందుకు ఇట్లా చేస్తాను, ఏంటి నీ ప్రాబ్లం అంటే నాకు నువ్వు వద్దు అని చెప్పింది ఒకటే మాట. వాళ్ళ అమ్మతో మాట్లాడారా మీరు మీ ఇంట్లో? మాట్లాడినా, వాళ్ళ అమ్మ నాతో మాట్లాడితే ఏంటంటే ఏమన్నా మా అమ్మాయి నేను గద్దెస్తాను ఏంటని చెప్పి అన్నారు, కానీ వాళ్ళు ముందుకు రావట్లేదు. అంటే వాళ్ళకి ముందే తెలిసేమో ఈ అబ్బాయి ఉన్నాడు అమ్మాయి జీవితంలో. అదే అండి నా జీవితంలో. ఇంట్లో వాళ్ళకి తెలుసా ఈ విషయం? మా ఇంట్లో తెలిసింది. వాళ్ళు ఏమంటున్నారు? వదిలేరా అని చెప్తారు కదా. వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళ అమ్మని పిలిపించి గట్టిగా పంచాయతీ పెట్టి అసలు ఏంటి అమ్మాయి చేస్తుంది ముందే చెప్పాలి కదా, ఎందుకు మోసం చేస్తారని చెప్పి. కరెక్టే, పెద్ద మనుషులు పంచాయతీ పెట్టినాక తెలుద్దాం అంటున్నారు. ఏమన్నారు వాళ్ళు? ఎవరు? ఇప్పుడు పెద్ద మంచి పంచాయతీలో ఏమన్నారు? వాళ్ళు కూర్చొని పంచాయతీ పెట్టించి మాట్లాడదాం అన్నారు. కానీ ఈ అమ్మాయి ప్రెసెంట్ కి అయితే వెళ్ళిపోయింది, 2 days దాకా వెళ్ళిపోయింది. అబ్బాయి నాకు కావాలంటుంది. పిలిపి అంటే నా అబ్బాయిని చేసుకుంటా, నాకు నువ్వు వద్దని చెప్పి అంటుంది. ఏంటో ప్రాబ్లం అంటే నీకున్న సమస్యని చెప్తా అంటుంది. నాకు అబ్బాయి దగ్గర మ్యాటర్ ఉంది, డబ్బులు అయిపోయి నాకు అబ్బాయి కావాలి. అబ్బాయి మామూలుగా ఏదో ఏం మ్యాటర్, పిల్లగానే మ్యాటరా? ఇక పిల్లలగానే మ్యాటర్, తన వల్ల ఫిజికల్ గా సాటిస్ఫై అవుతుంది, నా వల్ల కావట్లేని చెప్పేసింది డైరెక్ట్ గా. ఒక మగాడిగా నేను జీర్ణించుకోలేకపోతున్నది. నాకు మీరే న్యాయం తెచ్చాలి మేడం. ఇక్కడ వరకు దేనికి వచ్చారు? దానికోసం వచ్చిన. ఏం కావాలి మీకు? తన వద్దు, దానికి ఏ శిక్ష వేస్తారో నాకు తెలియదు. వద్దు, నీ భార్య నీకు వద్దు, నాకు వద్దు. ఎందుకంటే ఈ లవ్ మ్యారేజ్ మీద నమ్మకం లేకనే ఏరేవ్ మ్యారేజ్ చేసుకున్నా. ఏరేవ్ మ్యారేజ్ చేసుకున్నాక తను ఇంత దారుణంగా మోసం చేసిద్దని అనుకోలేదు. సరే ఇప్పుడు మీరు ఎలాగో తను వద్దనుకుంటున్నారు, డివోర్స్ ఇచ్చేస్తే సరిపోయేది కదా. ఆ డివోర్స్ కూడా అది మీ ద్వారా నాకు జరగాలని చెప్పి మీ కాడికి వచ్చిన. ఎందుకు ఆవిడ ఏమైనా డిమాండ్ చేస్తుందా? నాకు ఏమంటుందంటే ఒకవేళ నాకు విడాకులు ఇస్తే విడాకులు కాక నాకు నువ్వు ఉండాలి, వాడు ఉండాలి అని చెప్పి మాట్లాడుతుంది. ఓహో, విడాకులు ఇవ్వను కానీ నేను ఇద్దరితో ఉంటాను అంటాను. అంటే డబ్బు పరంగా నాకు ఉండాలి, నువ్వు కావాలి, ఫిజికల్ పరంగా ఆ అబ్బాయి కావాలని చెప్పి మాట్లాడుతుంది. ఇద్దరు కావాలి ఆవిడకి, డివోర్స్ మాత్రం నాకైతే ఆ అమ్మాయి వద్దు మేడం. అమ్మాయితో నుంచి నాకు డివోర్స్ కావాలి. అమ్మాయికి ఏ శిక్ష చేస్తారో నాకు తెలియదు, నాకు మీరే న్యాయం తెచ్చాలి. వాడు ఏమంటున్నాడో తెలుసా మీకు? వాడితో మాట్లాడారా? వాడితో మాట్లాడితే అరే నాకు నీకు పెళ్లి కాక నుంచి మా ఇద్దరు లవ్ నడుస్తుందిరా, వాళ్ళ అమ్మ నన్ను టార్చ్ తట్టుకోలేక నేను చేసుకుంది. వాడు అదే చెప్తున్నాడు, కానీ నువ్వు ఉండు నేను ఉండు అని అంటున్నాడు వాడు, లేదంటే నువ్వు డిలీట్ అంటున్నాడా? వాడే మాట్లాడలేక ఈ అమ్మాయి అంటుంది. ఇలా మాట్లాడితే ఇంకా ఆయన ఏం చేస్తారు? నాలాంటి చాలా మంది అబ్బాయి సఫర్ అవుతున్నారు ఇట్లనే. సరే ఇక్కడ మీ ఆవిడ కూడా వచ్చింది, ఒకసారి పిలుస్తాను స్టేజ్ మీద. పిలవండి మేడం. అనిత గారు రండి. నమస్తే అమ్మా. అనిత గారు, సో ఇందాకటి వరకు మీ వారు చెప్పిందంతా కూడా మీరు విన్నారుగా అక్కడ కూర్చొని? విన్నా మేడం. మీ సమాధానం ఏంటి? సమాధానం ఏం లేదు మేడం, నాకు మీకు నిజంగానే వేరే వాళ్ళతో సంబంధం ఉందా? ఏం లేదు మేడం, తను అలాగనే చెప్తాడు. అసలు ఆయన్నే ఏదో తెలియని బాధతోటి బాధపడుకుంటూ ఇంకా నా విన్నే చాడీలు చెప్పడము అది ఇది చెప్పమ్మా. న్యూడ్ ఫోటోలు ఉన్నాయంట. లేదు మేడం, అసలు అలాంటి నా దగ్గర ఫోను తన దగ్గరనే ఎప్పుడు చెక్ చేస్తుంటాడు. ఎప్పుడు నేను పడుకున్నా కూడా వచ్చి తిన్నవారా అది అని చెప్పి మంచిగా చూసుకుంటాడు. కానీ నాకు అలాంటి ఫోన్ ఖరాబ్ అయినా కూడా నీకు ఫోన్ కావాలా వేరే తెచ్చి పగిలిపోయినా కూడా కోపం వచ్చి కొట్టేసినా కూడా నేను ఓదార్చుకుంటా. అలాంటప్పుడు తను ఎంత ఈర్ష తెచ్చుకున్నా కూడా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా నేను బావ ఇట్లా వెళ్తున్నా అంటే కూడా పంపిస్తాడు. అలా ఏం లేదు మేడం. ఆయన అదే చెప్తున్నాడు, మేము అన్యోన్యమైన దంపతులు అండి 2 years, 1 year నుంచే నీ క్యారెక్టర్ లో తేడా వచ్చింది, గంటల ఫోన్ మాట్లాడతావట. ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడతా మేడం నేను. ఫ్రెండ్స్ వరకు కూడా మీ ఆయన ఏమనలేదు కదమ్మా, మాట్లాడుకో అని చెప్పేసి కదా బయటకు వచ్చి పడుకున్నారు. బట్ వేరే అబ్బాయితో నువ్వు చాటింగ్ చేస్తున్నావు అంటే బాయ్స్ కూడా ఉంటారుగా మేడం, ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్సే అంటే కూడా కాదు కదా, ఇంట్లోనే కదా ఉంటావు. ఇంట్లోనే ఉంటా గానీ ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా కొన్ని. అలా కదమ్మా, బట్టలు వేసుకుని వీడియో కాల్ మాట్లాడుకోండి, బట్టలు లేకుండా వీడియో కాల్ ఏంటి అసహ్యం? లేదు మేడం, అలాంటివి ఏం లేవు. నీ దగ్గర ఫొటోస్ వీడియోస్ ఉన్నాయా? నీ దగ్గర ఉన్నాయి ఆధారాలు? ఉన్నాయి మేడం. ఏమా మాకు అవి చూసే ఉద్దేశం లేదు, నువ్వు ఒప్పుకోకపోతే మేము చూడాల్సి వస్తుంది. ఫొటోస్ ఎప్పటికప్పుడు శారీ కట్టుకున్న ఫొటోస్ డైలీ ఫొటోస్ పెడతా ఉంటది మేడం. సరే శారీస్ అమ్మాయి వాళ్ళు. అసలు నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంత ముందు, పెళ్లికి ముందు? అంత ముందుకు ఉండే, అంటే తర్వాత కొద్దిగా మాకి గొడవ వచ్చి దూరం ఉన్నాము మేము కాలేజ్ టైంలో. ఇతనితో అన్నావంట నీ జాబ్ చూసి పెళ్లి చేసుకున్నాను,
నిన్ను ఇష్టపడలేదు నిన్ను అసలు అన్నావట నిజమే? అంటే నాకు కొద్దిగా నడివిదల ప్రాబ్లం వచ్చి పిల్లలు అవ్వరు ఇట్లా అంటే మేడం ఉండి తన నుంచి ప్రాబ్లమా నీ నుంచి ప్రాబ్లమా అని అంటే లేదు మీ హస్బెండ్ నుంచి ప్రాబ్లము అని చెప్పి మా బావ ఇద్దరి దగ్గర కూర్చోబెట్టి అడిగినాము. అలా కదమ్మా, పెళ్ళి అయ్యే టైంకి అతను కంప్లీట్ గా తీసేసావా నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని, లేదంటే పెళ్ళి అయిన తర్వాత ఇతని దగ్గర నుంచి నీకు అది రావట్లే కాబట్టి పిల్లలకి అనేటటువంటి అవకాశం లేదు కాబట్టి మళ్ళీ కనెక్ట్ అయ్యావా? అంటే పెళ్ళి అయినాక నేను తను తీసేసినాక మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాక పిల్లలు పుట్టారన్నాక కొద్దిగా ఫ్రెండ్షిప్ ఉన్నాం అంతే. అంటే ఉండడం అంటే ఎలా ఉన్నారు? ఓన్లీ మాట్లాడుకున్నారా? మాట్లాడకమే అంతే. మరి న్యూడ్ ఫోటోస్ ఉన్నాయి, న్యూడ్ వీడియో కాల్స్ ఉన్నాయి. ఏ మేడం అబద్ధం చెప్తుంది మేడం, మాట్లాడి భర్తగా ఈయన పిల్లల కోసం ఆయన అనుకున్నావా? అంటే ఈ మధ్యలో కొద్దిగా జనం ఉండి మా ఫ్రెండ్స్ ఉండి ఈర్షగా అట్లా మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చేసి బావా మరి నేను ఇట్లా ఫస్ట్ లవ్ చేసిన అబ్బాయి ఉన్నాడు, మరి ఆ అబ్బాయిని ఇష్టపడాలని అనుకుంటున్నా, మరి మన పిల్లలు లేరు కదా, మరి నాకు కూడా ప్రపంచంలో నాకు కూడా అమ్మ అనే కోరిక ఉంటది కదా, మరి నేను ఇట్లా నిర్ణయం తీసుకున్నా, నాకు నువ్వు వద్దా అని చెప్పి. నువ్వు చెప్పేది భూతే గానీ చాలా స్మూత్ గా చెప్తున్నావు. ఏ అబ్బాయి అయినా తట్టుకులేస్తారా? అలా ఎవరన్నా పర్మిషన్ అడుగుతారా? పాలిష్ చేసి నైస్ గా పెయింట్ చేసి అదే మాట మీ ఆయన చెప్పాడు. ఆయన చెప్పే దాంట్లో బాధ కష్టం కోపం ఉన్నాయి, నువ్వేమో స్మూత్ గా చెప్తున్న విషయాన్ని బూత్కి పర్మిషన్ ఇవ్వండి అని. సో ఆ పర్మిషన్ ఇచ్చాడు అతను, ఓకే గో హెడ్ అన్నాడా? లేదు ఇవ్వలేదు. ఎవరు ఇస్తారమ్మా? ఎవరు ఇవ్వరు అమ్మా. సింపుల్ అమ్మా, పెళ్లికి ముందు కావాలని అడిగినట్టు అడిగింది ఆవిడ. పెళ్లికి ముందు నీ బాయ్ ఫ్రెండ్ తో నీకు శారీరక పరమైన రిలేషన్షిప్ ఉందా? ఉంది. పెళ్లికి ముందు ఉంది. పెళ్లికి ముందు ఉంది. పెళ్లి తర్వాత 1 ఇయర్, ఈ 1 ఇయర్ లో లేదు. వీడియో కాల్ చేసావంట కదా అబ్బాయితో వెళ్ళిపోయి? వీడియో కాల్ ఏం చేయలేదు, ఖాళీ నార్మల్ కాల్. మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఇద్దరే ఇక్కడికి వచ్చారు అనుకుంటున్నారా కదా? ఏమనుకోలేదు మేడం. మీ ఆయనకు పిల్లలు పుట్టారు అన్న తర్వాతనే రిలేషన్ మొదలైందా? ఆ మధ్యలో మరి మీ ఆయనతో ప్రేమగా బానే ఉన్నారా? అప్పుడు ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఏమీ లేవు. కానీ ఇది డైలాగ్ కొట్టేవంట మీ ఆయనతో, పిల్లలు లేకున్నా పర్లేదు మన ఇద్దరం హ్యాపీగా ఉందామని చెప్పేసి. నాకు నువ్వు ఉంటే చాలా అంది. అదో డైలాగ్ ఆయనకి ఎంత గుర్తుండిపోయిందో. అనలేదా? ఆ ఉద్దేశం కూడా లేదేమో నీకు? అనలేదు మేడం నేను అన్నమాట. అన్నది మేడం, తన అబద్ధం చెప్తుంది అన్నది మేడం. కాదమ్మా, ఇవన్నీ ఓకే. వీడియో కాల్ చేస్తూ అతను ముద్దు పెట్టుకుంటే ఇతనికి లైవ్ చూపెట్టడం ఏంటి? ఇదేం విడ్డూరం? ఇదేం ఏం చేయలేదు సార్. ఓన్లీ ఆ మనిషితో సంబంధం పెట్టుకున్నావు అంతే. అది కూడా మీ ఆయన పర్మిషన్ తో నువ్వు పెట్టుకోవాలనుకుంటున్నావా? పెట్టేసుకున్నావు ఆల్రెడీ? పర్మిషన్ ఇవ్వకపోయినా పెట్టేసుకుందాం. ఇంటిమేషన్ ఇచ్చింది, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అంతే. కొద్దిగా ఇచ్చి మరి ఇంకేంటి, నువ్వు అలా వద్దంటున్నావు కదా, మీ ఆయన డివోర్స్ అని అడుగుతున్నారు, ఇచ్చేసేయొచ్చు కదా వెళ్ళి, మరి మీ లవర్ తోనే ఉండొచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.